ఏమే గుంటకాడ నక్కల్లారా, ఉన్నప్పుడు ఎట్లాగూ వండి పెట్టలేదు, ప్రశాంతంగా ఉండనీయలేదు. వాళ్ళని ఉండనీలా, మీరు ఉండలా. మొగుళ్ళు తెచ్చినాక కూడా వేరే వాళ్ళు మొగుళ్ళు ఎమ్మటే, వేరే వాళ్ళ పెళ్ళాలు ఎమ్మటే పడ్డారా? మీ సిగ్గులు జతక పని చేయటానికేమో ఓపిక ఉండదు, మాట్లాడటానికి ఎక్కడి నుంచి వస్తుంది ఓపిక? ఏదో దేవుడు పుణ్యమా అని ఇంత మంచోళ్ళు దొరికి మంచి పనులు అయ్యి మంచిగా అవుతున్నాయి. ఇంకా ఏం పాముకు తిందామని మనుషులు ఎమ్మటపడ్డారు. అసలు వేరే వాళ్ళ గురించి మీకెందుకే కొండ ముచ్చు మొక్కలారా, కోతుల్లాగా బర్రెలు బలిసినట్టు బలిశారు. పగలగొత్తే ఊరుకు సరిపోయిద్ది మీ మాసం. అసలు మీ మాసం తినకూడదు అనుకో, తింటే వాళ్ళు కూడా ఇసంతో కూడుకుంటారు, ఇసంలాగా తయారైపోతారు. ఇసపు ముండల్లారా, ఎందుకే మనుషుల మీద ఇట్లా పడ్డారు? నోరు ఊరుకోవట్లేదా? ఆరోగ్యాలు బాగుండవు పని చేయటానికి, సంపాదించడానికి, ఏమన్నా మంచి పనులు చేయటానికి. ఇలాంటి పొండాకోరి మాటలకు ఆరోగ్యం బాగుందా? ఈ సిగ్గులు జతక ఎక్కడన్నా దూకి చచ్చిపోరాదండి. దరిద్రం పోయిద్ది, భూమికి పట్టిన పీడ ఎరగడైపోయిద్ది. వేస్ట్ ముండల్లారా, అన్నీ ఉన్నది అణిగి మనిగే ఉంటుంది, ఏం లేదే ఎగిరెగిరి పడేది. రోజు లేచిన కాడి నుంచి ఇన్ని మాటలు, ఇన్ని వ్యవహారాలు, ఇవి అవసరమా? అందరి నోటు నాంతం అవసరం? అందరి చేత తిట్టించుకోవటం అవసరమా? అందరి సోది మీకు అవసరమా? ఎవరి పిల్లలు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎవరు అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఎవరు అమ్మాయి ఎవరిని ఎందుకే తిక్కుమాలిన అట్లా సిగ్గుమాలిన ఉండల్లారా? సిగ్గుతో చచ్చిపోండి. మన లైఫ్లో ఏం జరిగింది, ఇంత శోధన మనకు గురయ్యాము ఏంటా అని బయటికి రాకుండా ఇంట్లో ఉండి కువిలు సావాలి అసలు, తెలుసా? ఇంకా సిగ్గు లేకుండా నలుగురిలోకి వచ్చేసేసి నాగరికత వైనంగా మాట్లాడుతున్నారా? మీ మోకాలు తగలయ్య. ఖచ్చితంగా నాకు తెలిసి ఏదో రోజు దేవుడు కనుదెరుతాడు, కాళ్ళు చేతులు నోరు కంప్లీట్గా పడిపోతాయి. ఇది మాత్రం 100% గ్యారెంటీ. అది కావాలనే ఇప్పుడు పాకులాడుతున్నారు, పోరాడుతున్నారు. ఇంత మంచి మంచి వాళ్ళని ఎతికి ఏరుకొచ్చి దేశంలో అంతా గాలిచ్చి వాళ్ళ గురించి చెప్పుకుంటారు. ఎందుకో తెలుసా? ఈ నోరు పడిపోవాలని కాలి చేతిలో ఎదురు చూస్తున్నారు. మీరు అనుకున్నది ఖచ్చితంగా అయ్యిద్ది, కంగారేం పడొద్దు. అప్పుడు చూసే దిక్కు ఉండరు. మీరేరిగింది మీరే తింటారు, మీ ఉచ్చ మీరే తాగుతారు. ఇది మాత్రం గ్యారెంటీ చెప్తున్నా.